అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలు, సుమారుగా 2 నెలలు కలిసిపోయింది. జూన్ 12 నుంచి జూలై 12, ఆగస్టు 12, 2 months 60 రోజులు దాటిపోయింది. సుమారు 70 రోజుల దగ్గరలో పడతా ఉన్నాం. అయితే ఈ 70 రోజుల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా మేము కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఫస్ట్ ఒక స్వేచ్ఛ వచ్చింది, ఒక స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి 1947లో ఎలా అయితే స్వతంత్రం వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి నేనే స్వతంత్రం వచ్చింది, అంత ఆనందంగా ప్రజలు స్వేచ్ఛగా వాక్ స్వాతంత్రంతో బతుకుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదైతే ఒప్పుకోవాల్సింది. అంతకుముందు ఎవరైనా మాట్లాడాలంటే రేషన్ కార్డు కట్ చేస్తారు, పెన్షన్ కట్ చేస్తారు, పోలీస్ కేసు పడతారు, లేదా వచ్చే పథకాలు రాకుండా చేస్తారు అని ఒక భయం ఉండి ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేయాలి. మనకున్న ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం హక్కు ప్రధానమైంది. దాన్ని హరించి వేశారు గత 5 ఏళ్ళు. అది ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారంటే ప్రభుత్వం పాలకుల యొక్క పనితీరే దానికి నిదర్శనం. ఇకపోతే రెండో అంశం, ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు యాజ్ యూజువల్గా వారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది విజయవంతంగా. పోతే అనేక పథకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అది కూడా గొప్ప విషయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం అనేది ఒక 10 కారణాల్లో అదొక ప్రధాన కారణం. పోతే ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే లిక్కర్ కూడా సుమారు వాళ్ళ సమాజంలో 130% మగవారు లిక్కర్ తాగుతూ ఉన్నారు. వారందరూ కూడా స్వేచ్ఛ కోల్పోయారు. నిజం చెప్పాలంటే నాతో చాలామంది మిత్రులు పలు సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కానీ, అనేక సందర్భాల్లో ఫంక్షన్స్లో కానీ మంచి మందు లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కుని తాగే అవకాశం కూడా లేకుండా చేశారు. మా స్వేచ్ఛను హరించి వేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడో కానీ అన్నాడు వందల మంది ఉన్నారు. ఇదైతే యథార్థం. ఇకపోతే శాండ్ పాలసీ, దీనిపై సుమారు 40-50 లక్షల మంది భవన కార్మికులు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు అనేక మంది ఆధారపడినారు. వారందరూ కూడా ఇసుకలో విపరీతమైన రేట్లు పెంచేసి దాన్ని ప్రభుత్వం వ్యాపారంగా మార్చింది. సహజ వనరులు ఉచితంగా ఇస్తే చాలా మంచిది. అంతకుముందు గతంలో 14-19 చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానం ఇచ్చారు. నదిలోకి వెళ్తాం, లోడింగ్ ఛార్జ్, ఒకవేళ లోడింగ్ ఛార్జ్ పడతాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 1500 రూపాయలకి ఇసుక తక్కువ వచ్చింది. లేదంటే 2000, లీడ్ ఎక్కువ ఉంటే 2000 రూపాయలు. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేకుండా పోయింది. ట్రాక్టర్ 5 నుంచి 6000 రూపాయలు. అది ఎంత ప్రోగ్రెస్ని దెబ్బతీసింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఇది రెండో అంశం. ఇలా వీటన్నింటినీ కూడా మార్పులు చేసుకొస్తూ కొత్త విధానాలు రూపెడుతూ అన్నా క్యాంటీన్ రోజుకి 2 లక్షల మంది, 14-19 మధ్యలో రోజుకి 2 లక్షల మంది అన్నా క్యాంటీన్ ద్వారా పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేసే సందర్భాలు ఉన్నాయి. పేదవాడు 15 రూపాయలు పెట్టుకుంటే రోజు వచ్చి కార్మికులు కానీ, లేకపోతే పొరుగు నుంచి ఇంకో ఊరు వచ్చిన వర్కర్స్ కానీ వాళ్ళంతా కూడా క్యారేజ్ తెచ్చుకోకుండా అక్కడికి పోయి అన్నా క్యాంటీన్ పోయి తినిపించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది అన్నా క్యాంటీన్ వ్యవస్థ లేకుండా చేసి నేను పేదవాళ్ళ ప్రభుత్వాన్ని, నేను పేదవాళ్ళ రిప్రజెంటేషన్ ఎంచుకుంటున్నా, పేదవాళ్ళకి రిప్రజెంటేటివ్ నేనే, పెద్దందారి చంద్రబాబు నాయుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి ఏం చేశారు? పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ కాబట్టి ముందు రాజీవ్ క్యాంటీన్, లేదా రాజశేఖర రెడ్డి క్యాంటీన్, లేకపోతే నీ పేరుతో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి క్యాంటీన్ పెడితే పోయే కదా, దాన్ని తీసి పారేశారు. ఇవాళ అన్నా క్యాంటీన్ కోలంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం. నేను 15వ తారీఖు ఓపెన్ చేసిన కాడి నుంచి కోలాలో ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్ వచ్చేస్తున్నారు. అది ఎంత బాగుంది. ఇవాళ నిజం చెప్పాలంటే ప్రజలకి ఒక రకమైన స్వేచ్ఛ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏం చేసినా, ఏం చెప్పినా ఆ స్వేచ్ఛని ఇచ్చాడు, వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. బజార్లో కష్టం వచ్చి చెప్పుకున్నామని ధైర్యం కూడా లేకుండా ఉంది గత 5 ఏళ్ళు. అలాంటిది వాళ్ళ ప్రజలు మాట్లాడగలుగుతున్నారు. వాడి ఐడియాలజీని, వాడి కష్టాన్ని, వాడి సుఖాన్ని, ప్రభుత్వం చేసే తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు. అది ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప గుణం.
దాన్ని హరించేశారు. 4,000 రూపాయలు పెన్షన్, 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 2,000 3,000 చేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరానికి 250, 250, 250 అప్పు తెచ్చి ఇచ్చే కదా, సంపాదించి ఇచ్చేదా, ఒకసారి ఇచ్చి పని పోయేది కదా. 3,000 రూపాయలు దానికి కూడా ఇన్స్టాల్మెంట్ గా 5 ఏళ్ళ పాటు సాగి తీశారు. ఎంత తప్పది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపాదించే ఉంటా, ఆయన అప్పు తెస్తున్నాడు. అప్పు తెచ్చేది టక్కన 4,000 పడేశాడు. ప్లస్ బోనస్ కూడా 3,000 పాత ఏరియాస్ ఇచ్చాడు. ఏప్రిల్, మే, జూన్ అవి కూడా కల్పించాడు ఆయన 7,000 గంటకి. ఇకపోతే పెన్షన్లు, అదే వికలాంగులకి 6,000 రూపాయలు, అది ఎంత గొప్పగా ఉంది. అదే డయాలసిస్ పేషెంట్కి 15,000 రూపాయలు, అది ఎంత గొప్పగా ఉంది. ఇంతేకాకుండా ఈ 2 నెలల్లో అనేకమైన మార్పులు చేశారు. ఆ మార్పులతో పాటు ముందు అసెంబ్లీ సమావేశానికి సభ్యులందరూ వెళ్తున్నారు. అంతేకాకుండా సెక్రటరీలో మంత్రులందరూ అవైలబిలిటీ ఉంటున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులందరూ ఓడల్లో అందుబాటులో ఉంటారు. ఏదైనా ఎవరికైనా కష్టం వచ్చి చెప్పుకుందామంటే లోకల్ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడు, మంత్రి అందుబాటులో ఉన్నాడు, సిస్టమ్ వ్యవస్థ అందుబాటులో ఉంది ప్రజలకు. వాడు అంతకుముందు ఎవరికన్నా ఏదైనా చెప్తామంటే, మంత్రి చెప్తామంటే ఇదేవాడు ముఖ్యమంత్రి అంతవరకు కలిసేవాడు కదా. 5 నెలలు పార్టీ కార్యకర్త కలిసేవాడు, ఎమ్మెల్యే కలిసేవాడు కాదు. ఇవాళ ఎమ్మెల్యే కాదు, ఎవరైనా డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్ళి కలుగుతున్నారు. పార్టీ ఆఫీస్కి పోయి వాడి సమస్య చెప్పుకున్నారు. లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో ప్రతి రోజు కలుగుతారు. పవన్ కళ్యాణ్ ఆయన కార్యక్రమం రూపొందించి ఆయన కూడా ప్రతిరోజు నిత్యం మంగళగిరి ఆయన కలుస్తున్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా ప్రజలు కలుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గొప్ప కూడా ఉంది. దానికి నిర్వచనం ఇవాళ పర్ఫెక్ట్ జరుగుతున్నాము. ఇది ఇలా పోతే, ఇలా చెప్పుకుంటా పోతే ఈ 2 నెలల్లోనే ఈ 70 రోజులు అనేక మార్పులు వచ్చాయి. అవన్నీ కూడా అందువల్ల జరుగుతాయని అందరూ చూస్తూ ఉన్నారు. వీటితో పాటు ఉద్యోగస్తులకు ఫస్ట్ తరగతి జీతం పెడతాను, ఓల్డ్ ఏజ్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఫస్ట్ తరగతి పెన్షన్ పడతాను. ఇవన్నీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా 5 ఏళ్ళలో ఒక్కరోజన్నా వెళ్ళి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మాకు రాష్ట్రం లేదు, రాజధాని కట్టాలి అని ఏమైనా కృషి చేశారా? 3 రాజధాని అన్నాడు, 6 రకాల కృషి చేశారా? అది లేదు. పోరాలన్నారు, దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అదైనా కట్టి చూపించారా? డబ్బా కవరు, డబ్బా మాటలు మాట్లాడి ఆ మంత్రి అనిల్ కుమార్, అంబటి రాంబాబు, వీళ్ళిద్దరు ఇరిగేషన్ మంత్రులు, వీళ్ళిద్దరూ కలిపి అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కూడా మాట్లాడలేదు. పోలవరాన్ని రివర్స్ టెండర్ అని చెప్పి ఓటమైన నాటకం ఆడి దాని పేరుతో మళ్ళా ఖర్చు తగ్గిస్తామని చెప్పి అన్నారు. ఇది ఖర్చు తగ్గించే దాని డైరెక్టర్ వాళ్ళు పోయింది. ఇవాళ 900-1000 కోట్ల రూపాయలు పడే నష్టం ఆంధ్ర రాష్ట్రానికి నీ వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టం. ప్రభుత్వంలో పెద్దలు తినది కాకుండా, దోచేసింది కాకుండా ప్రభుత్వాన్ని నష్టపెట్టారు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేశారు. ఇవాళ డయాగ్రామ్ కొత్త కట్టాలి, ప్రాజెక్ట్ అయిపోయింది. బుల్లెట్ దిగుద్ది అంగులు కట్టారు, 200 కట్టారు. 27 జూన్ కల్లా అప్పచెప్తా ఉన్నారు ప్రాజెక్ట్. డబ్బాగా ఉంది ఇప్పుడు అనిల్ కుమార్ మంత్రిగా ఉంది. ఏమైంది? పోలవరాన్ని శిక్ష చేశారు, అమరావతిని శిక్ష చేశారు. ఇవాళ మోడీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం అమరావతి 15,000 కోట్లు, పోలవరానికి పూర్తి బాధ్యత తీసుకుంటాము ముందుకు వచ్చారు. నవంబర్ నుంచి అన్ని వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత అన్ని కూడా శరవేగంగా పనులు ఇస్తారు. 40 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ పడుతుంది. అమరావతి ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూమిలో పిచ్చి మొక్కలు పిచ్చారని 40 కోట్ల రూపాయలు పెట్టారు. ఇదంతా ఎవరికి నష్టం? ప్రజల డబ్బే కదా. నువ్వు సంవత్సరానికి 15,000 కోట్లు 2,000 కోట్లు పెట్టి అవి కంటిన్యూ చేస్తే ఆ బిల్డింగ్లు అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా. అమరావతి క్యాపిటల్ రాజధాని నువ్వు చెప్పావే, దాన్ని చేయలేకపోయావే. ప్రజలు సంక్షేమం కోరుకోరు, డెవలప్మెంట్ కోరుకుంటారు. సంక్షేమం కావాలి, కానీ దానితో పాటు డెవలప్మెంట్ కావాలి అని మన ఎలక్షన్ నిరూపించింది. 175 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇలాంటి విప్లవం ప్రజలు ఓటేసి లక్షలు, ఒక్కొక్క నియోజకవర్గంలో 90,000, 95,000, 50,000, 60,000 నియోజకవర్గాలు మెజారిటీ వచ్చినాయి అంటే దానికి కారణం ఏంటి? ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఇది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం. దానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పక తప్పదు.
ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్ల మీద మట్టిపోతున్నారు, ప్యాచ్లు పూడుతున్నారు. ఆర్టీసీకి 1400 కొత్త బస్సులు కొన్నారు. బస్సు ఎక్కితే ఊరు వెళ్తామో లేదో నమ్ముకోలేదు. ఆ బస్సు వెనకమాల ఊడిపోతాయి. నిన్న మొన్న పేపర్లో చూసాం, 2 టైర్లు వెనకమాల ఊడిపోయినాయి బస్సుకి ఎక్కి. అట్లాంటిది పరిస్థితుల్లో ఇవాళ 1400 బస్సులు కొని ప్రతి నియోజకవర్గానికి 2-3 కాడికి బస్సులు ఇచ్చారు. ఎంత చూడబడినాము. అంతేకాకుండా దేవాలయాలకి ధూప దీప నైవేద్యం కింద 10,000 రూపాయలు ఒక్కొక్క గుడికి ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది. అది ఎంతోమంది పూజారులు కానివ్వండి, అక్కడ గుడిలో దీపం పెడతా కానివ్వండి, అక్కడికి కూడా 10,000 రూపాయలు ఇస్తూ జీవం తెచ్చారు. ఇకపోతే ఏ రోజైనా గుడికి చెల్లావా? గుడి కూడా సెట్ చేయించుకుని ఆ సెట్లోకి వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఆ దండం కూడా చిత్తశుద్ధి లేదు. మతం మారిన ఎంతమంది వెళ్ళి దేవస్థానానికి వెళ్తున్నా అది లేదు. అలాంటిది దేవుడి దీప నైవేద్యం కింద 10,000 రూపాయలు ప్రతి దేవస్థానానికి ఇస్తున్నారు. ఇకపోతే అవయవ దానం ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిపోయినా లేకపోతే వాళ్ళకి సిక్ అయిపోతే వాళ్ళ అవయవాలు దానం చేస్తే వాళ్ళకి ప్రభుత్వం గౌరవ లాంఛనంగా గౌరవ వందన స్వీకారంతో వాళ్ళకి దాన సంస్కారాలు చేసే విధంగా కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఉదాహరణకి వాళ్ళు చనిపోయారనుకోండి, వాళ్ళ శరీరంలోని భాగాలు ఇతరులకు దానం చేస్తే వాళ్ళకి దాన ఖర్చులు ప్లస్ గౌరవ వందనం కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తలందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ పరిశ్రమలు పెట్టండి మీకు అని భరోసా కల్పిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చే ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలనేది చూపిస్తున్నారు. సింపుల్గా నేను ఒక ఉదాహరణ చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్త విశాఖపట్నం ఎమ్మెల్సీ బై ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్లో క్యాండిడేట్ పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఉండరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు కూడా ఒక పివి నరసింహారావు నుంచున్నప్పుడే నంద్యాల నుంచి అప్పుడు ఒకసారి పోటీ పెట్టాలి నాకు తెలిసి, లేదా ఎవరైనా ఎమ్మెల్యే చచ్చిపోతే పెట్టాలి. ఆ 2 సందర్భాలు మినహాయించి ఇవాళ మెజారిటీ లేదని పోటీ పెట్టకపోతే రాజకీయ పార్టీ కాదు. పార్టీ అయినాక పోటీ పెట్టాలి, గెలిచినా ఓడిపోయినా కానీ పార్టీ పెడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇవాళ అత్యంత మెజారిటీ ప్రజలు మనం గెలిపించాలి. మనకు మెజారిటీ లేదు, పూర్తిగా లేదు అని తెలిసినా కూడా అభ్యర్థిని పెట్టకుండా అక్కడ ఎంతో హుందాగా ఉన్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మా హుందాతనాన్ని ప్రదర్శించారనేది చెప్పారు. దాని మీద విమర్శలు విత్ పార్టీలో కూడా ఏమని ఓడిపోయినా సరే పెట్టాలి అనేది కొంతమంది అంటారు. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అధ్యక్షుడిగా తీసుకున్నారు కాబట్టి దాన్ని అందరూ గౌరవించి తప్పదు. ఇలా చేసుకుంటూ పోతే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ ని రూపొందించింది. త్వరలో ఇంకా మంచి కార్యక్రమాలు ముందుకెళ్తారని చెప్పగలరు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.